హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. నేను ఈరోజు ఈజీగా ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో ఫ్లఫీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ ఆమ్లెట్ అయితే రాని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ముందు ఆయిల్ సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఉల్లిపాయలు సగం పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, అందులో హాఫ్ వేసుకున్నాను. ఒక ఎగ్, చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే ఒక పెద్ద పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. నేను ఇక్కడ వేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది ఇది. మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్తో వేసుకోవచ్చు. 2 ఎగ్స్ 3 ఎగ్స్ అట్లా. నేను సైడ్ డిష్ అని చెప్పి ఒక ఎగ్తోనే వేస్తున్నాను. ఇలా నేను 5 మినిట్స్ మినిమం బీట్ చేశానండి. బీట్ చేయడం వల్ల మనకి ఫ్లఫీగా వస్తుంది. విస్క్ ఉంటే విస్క్తో మీరు బీట్ చేసుకోండి. నేను ఇక్కడ స్పూన్తో బీట్ చేస్తున్నాను. బీట్ చేసి తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను కదా, వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనం ఆయిల్ ప్రీహీట్ పెట్టుకున్నాం కదా సిమ్లో, దాన్ని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ముందు కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసి లో ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు, ఎగ్ ఆమ్లెట్ అనేది మాడిపోతుంది. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది కదా, సో తొందరగానే కుక్ అవుతుంది 2 సైడ్స్ అనేది. ఈ విధంగా 2 సైడ్లు కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రసం కానీ, సాంబార్ కానీ, పప్పులో కానీ, మనం బ్రేక్ఫాస్ట్ ఏమి లేనప్పుడు ప్రిపేర్ చేయం కదా, అప్పటికప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటే ఒక 2-3 ఎగ్స్తో అయితే కడుపు నిండిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ ఈజీ మెథడ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్